నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో ఉన్న జగన్ గారికి షాక్ తగిలిందని తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వెళ్ళి జగన్ గారికి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పి మన ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఆర్సిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ గారికి ఎక్కడ కూడా అదేమంటారు ఒక పాజిటివ్ ఏది లేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, అక్కడ కూడా మోడీ గారి దగ్గర నుంచి వెళ్ళి వ్యతిరేకత వచ్చేసింది, ఇంకా ఇతన్ని చాప్టర్ క్లోజ్ అయిపోయింది, బాబు గారు కావాలని అనుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు మోడీ గారు వాళ్ళు ఇతని మీద వ్యతిరేకత ఏమి ఉండదండి. వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నామయ్యా నీకు సారీ అని చెప్తారు. ఎందుకంటే తనకు మారిన ధర్మం ఉండదు. కొంతమంది తనకు మాలిన ధర్మం చేస్తారు, వాళ్ళు దరిద్రం పాలైపోతారు. ఈ బీజేపీ మోడీ గారు వాళ్ళు విశాల ప్రయోజనాలు కాదు అని ఆలోచించారు. వాళ్ళు ధర్మం ఇవన్నీ ఏం చూడరు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో రాజకీయం అధికారం మూడోసారి అధికారంలో రావాలనుకుంటున్నారు వాళ్ళు, ఎన్డీఏ కూటమి. అటువంటిప్పుడు ఆ కూటమిని అధికారంలో తీసుకురావడం అనేటువంటి తన లక్ష్యం కనపడుతుంది. అంతే తప్ప ఈ ప్రేమానురాగాలు, ఈ 4.5 సంవత్సరాలు పాడుకున్న డ్యూయెట్లు ఇవన్నీ ఏం గుర్తురావండి. ఇప్పుడు ఎవడో ప్రేమిస్తాడో వాళ్ళ నాన్నగారు వాళ్ళు చెప్తారు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తప్పదు, మన రాజకీయంగా బాగుంటుంది, నీకు ఇలాగ బాగా సంపద కలిసి వస్తుంది, మంచి పదవులు వస్తాయి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని చెప్పారు అనుకో, ఈ అమ్మాయికి సారీ చెప్పేస్తారు వాళ్ళు వచ్చి. ప్రేమ ఏం తగ్గదు, ప్రేమ లేకపోవడం ఏమి ఉండదు. పాత సినిమాలు అదే కదా చూపించేవారు. కాకపోతే సిచ్యువేషన్స్ అట్లా తీసుకెళ్ళి కూడా నీ సుఖమే నే కోరుకున్నాను పాట పాడేసుకుని ఇద్దరు వెళ్ళిపోతారు పవిత్ర ప్రేమ కింద. అలాంటిదే ఇది, వాళ్ళదే పవిత్ర ప్రేమే. అంటే మనకు అపవిత్రంగా కనపడుతుంది, కానీ అంటే వాళ్ళు సీక్రెట్గా చేస్తున్నారు కాబట్టి అపవిత్రంగా కనపడుతుంది, కానీ వాళ్ళది పవిత్ర ప్రేమే. అయితే ఇక్కడ వాళ్ళకి అవసరం ఒకటి ఉంది. ఈ దేశంలో ఈ భారతదేశంలో ఒక అలచటి రేగబోతుంది. ఉత్తర భారత దక్షిణ భారతంగా ఒక రకమైన ఈ వివక్ష చూపుతున్నారని దక్షిణ భారతదేశంలో కొంతమంది ఫీల్ అవుతున్నారు. అలాగా దానికి మొన్న అగ్గెట్టాడు, ఇలాగా చిన్న బీజం వేసాడు. దక్షిణ భారతదేశం పట్ల మాకు ఉత్తర భారతం నుంచి మాకు వివక్ష ఎదురవుతుంది, మా ఆహార్యాన్ని మా రంగుని కూడా మీరు కించపరుస్తున్నారు, మా భాష పట్ల మీరు చులకనగా ఉన్నారు. మనం నితీష్ కుమార్ ఏం మాట్లాడాడు తమిళ గురించి, ఇలాంటివన్నీ ఒకదానికి ఒకరోజే జరగలేదు, మెల్లమెల్లగా ఛానల్ జరుగుతుంది. అధికారం అంతా మీ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు, నిధులన్నీ మీ వైపు మళ్ళించుకుంటున్నారు. మా డెవలప్మెంట్కి మా దగ్గర కట్టిన పన్నులకి మాకు తిరిగి ఇచ్చిన దానికి, ఆ ఉత్తర భారతదేశంలో కట్టిన పన్నులకి వాళ్ళకి తిరిగి ఇచ్చిన దానికి హస్తి మసికాంతరం తేడా, అంటే దోమకి ఏనుక్కున్నంత తేడా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో క్రమశిక్షణ కలిగి ఉంటారో, మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, దక్కన బీట భూమి, ఏ రకమైన ప్రమాదాలు లేకుండా ఉండే ఈ ప్రాంతం. ఇక్కడి నుంచి సంపద వెల్లువెత్తుతూ తెలుసు. శ్రామికులు, నిరంతర శ్రామికులు, నిత్య కృషివలులు, తెలివైన వాళ్ళు, ఈ రకంగా వీళ్ళందరూ ఎలా ఉన్నప్పుడు సోమరపోతులు కాదు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇటువంటిప్పుడు ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి, రాష్ట్రపతి అక్కడే ప్రధాన పదవులన్నీ ఉంటాయి. మనం ఏం ముష్టి పాడేసినట్టు 2 పదవులు పనికిరాని వాడేస్తారు. ఇక్కడ రైల్వేలు అన్నీ కూడా అటుపై ఉంటాయి. ఏంటిది నిధులన్నీ కూడా డొలరసిటీ కానీ 1000 కోట్లు పెట్టేస్తారు, ఇక్కడ ఏం పెట్టావు నువ్వు? ఇలాంటి ప్రశ్నలు మెల్లమెల్లగా తయారవుతున్నాయి. అమరావతి ఉంది, దాని డెవలప్మెంట్ కానీ సహకరించి ఉంటే ఈ మాట రాదు. అంటే ఇక్కడ ఇచ్చారు, అంటే నిధులేమి ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మొన్న చూసినట్టయితే అక్కడ నుంచి వెళ్ళి కేంద్రం నుంచి వెళ్ళి ఎలాంటి నిధులు రాలేదు, అసలు అడిగినా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మొన్న మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు నిజంగానే ఇవ్వలేదు అనుకోవాలి సార్? మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాట నమ్మరు. ఎందుకంటే తెల్లారులైతే అప్పు అవసరం అంటే రాత్రే, ఇప్పుడు కొడుకు డబ్బులు అవసరం రాత్రి వాళ్ళ అమ్మ జైల్లో పెడతారు కదా డబ్బులు, అలాగే వాళ్ళు ఎప్పటికప్పుడు పెడతా ఉండేది. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆవిడ పేరేం పేరు, ఆకుపచ్చలే పెడతారు ఆవిడ, నిర్మలా సీతారామన్ గారు. ఈవిడ్ని ఇతను బాగానే చూసుకున్నారు, బాగానే ఇచ్చారు, అప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చారు మోడీ గారు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రాబల్యం కావాలి, వాళ్ళ ప్రాతినిధ్యం కావాలి, వాళ్ళకి పట్టు కావాలి, అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగాలి, పట్టు కావాలి. అంటే ఈ వివక్ష కనపడకూడదు.
దక్షిణ భారత ఈ భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతానికి చెందింది కాదు, భారతదేశం మొత్తానికి చెందింది అనేటువంటి భావన కావాలి. వాళ్ళు మా రామ మందిరం చేసారా, ఉత్తర భారతదేశం ఊగిపోయింది, దక్షిణ వాళ్ళు ఇలా దండం పెట్టుకుని మళ్ళీ వాళ్ళ పనాలు చేసుకున్నారు, అంత ఊగిపోలేదు. చూసారా, అర్థం చేశారా మీరు? అలాగని చెప్పి వీళ్ళకి భక్తి లేదంటారా? అసలు ఇక్కడ ఉన్న గుళ్ళు అక్కడ లేవు. వాళ్ళకి వారణాసి తప్ప, పూరి, వారణాసి ఇలాంటి ఉత్తరాఖండ్లో అక్కడక్కడ ఉన్నాయి తప్ప మనకు ఉన్న లేవు. మనకు ఈద్గారు ఉంటాయి ఏంటంటే, ప్రాశస్త్యమైనవి కూడా ఉంటాయి మనకి. తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ మనకి ప్రాశస్త్యమైన దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు గట్టి పట్టు సాధించాలంటే కర్ణాటకలో దోబూచులాడుతూ ఉంది. అక్కడ తెలుగు వాళ్ళు దెబ్బ పడింది వాళ్ళకి మొన్న. ఓటు బ్యాంక్ తగ్గకపోయినా అధికారం కోల్పోయారు కదా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అక్రమాస్తుల కేసుల్లో నిందితుడికి, అవినీతిపరుడికి అండగా నిలబడితే వచ్చిన ఫలితం అది. దానివల్ల రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే ప్రతిఫలిస్తే అప్పుడు దెబ్బైపోతారు కదా. తెలంగాణలో నేను కాకమొన్న మడతగాజే తినేశారు అందరితో పాటు. కాంగ్రెస్ రాదనుకున్న కాంగ్రెస్ వచ్చేసింది. అంటే 4వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా ఇక్కడ గెలిచేసింది, ముఖ్యమంత్రి అయిపోయారు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఒకసారి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నీటిలో ఉన్న మొసళ్ళ అధికారం వచ్చిందంటే వాళ్ళ చేతుల నుంచి ఎవరు తప్పించుకోలేడు. ఇప్పుడు వాళ్ళకి రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ పైచే అయిపోద్ది. అంటే ఇక్కడ కూడా బీజేపీకి ఛాన్స్ పోద్ది. ఆ 4 ఉంటాయో ఉండవో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో 0, అసలు అక్కడ తమిళనాడు కూడా 0, కేరళ 0. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఒక నమ్మకమైన మిత్రుడు, విశ్వసనీయత కలిగిన వాడు, ప్రజల్లో కొంచెం ఇమేజ్ ఉన్నవాడు కావాలి ఎన్డీఏలో. జగన్మోహన్ రెడ్డి గారిని చూపించగలరా, ఇతను చాలా మంచివాడు అంటే అలవాయ చెప్పమంటారు. అందుకని చంద్రబాబు గారిని మన మీద ప్రేమతో కాదు, వాళ్ళకి అవసరం, అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు గారు బాగా చంద్రబాబు గారికి ఉంటుంది. నాలాంటి వాళ్ళు అందరూ కూడా బీజేపీ మీద పడిపోయి చీల్చి అంటాడేసి వాళ్ళని రోజు దుమ్మెత్తిపోసి వాళ్ళు అప్పుడు దాకా తెల్లనోడు కూడా ఓరి బాబు మన శత్రువు బీజేపీ అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో తెలుతులేదు వాళ్ళకి, ప్రజాగ్రహం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రమ్మనగానే అలాగేనండి అని వచ్చేస్తే కోపం అవుతుంది, ఎలా కన్విన్స్ చేసుకోవాలో తెలియదు. అందుకని బీజేపీ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగా సపోర్ట్ చేస్తున్నాం, ఎలక్షన్ అయిన తర్వాత కూడా మేము సపోర్ట్ చేస్తాం, కావాలంటే అప్పుడు ఎన్డీఏలో చేరతామని అనుంటారు ఈయన. అప్పుడు వాళ్ళు అలా కాదండి, ఇది పరిస్థితి, మీరు ఇప్పుడే జాయిన్ అవ్వాలి, మనం పాత మిత్రులు ఇది వరకు కలిసి పనిచేసాం, జరిగింది అది జరిగిపోయింది, మీరు అప్పుడు చెప్పాం మేము వెళ్ళొద్దని, మీరు వెళ్ళిపోయారు, నష్టపోయారు, కాబట్టి మీరు అలా ఆలోచించొద్దు, మళ్ళీ మా కలిసి పనిచేద్దాం, అంత వాతావరణం బాగుంటుంది అని చెప్పుకుంటారు. ఈయన కూడా ఈయన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఈయన అక్కడ ఓకే అనేసాడేమో అని డౌట్ నాకు. సరే అలాగే చేద్దామని అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరినీ ఒప్పించాలి కదా, అంతలో టైం తీసుకుని మా వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి, చంద్రబాబు గారి స్టైల్ ఎలా ఉంటుందంటే ఆయన ఏదో ఒకటి అనుకుంటారు, ఆ అనుకున్న దానికి ఆ చర్చ జరుగుతుంది. ఆయన అనుకున్న రిజల్ట్ వచ్చేదాకా చర్చ జరిగిన తర్వాత అప్పుడు అందరూ కూడా ప్రజలకి ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని చెప్పేసి ముందుకెళ్తారు. అది జరగబోతుంది. కాబట్టి ఇది ఉభయతారకం. టీడీపీకి ఏంటి మేలు అంటే, ఇక్కడ వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, పైగా వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఇదివరకట్లాగా సిస్టమ్ తన పని తాను చేసుకెళ్ళట్లేదు, ఎవరో ఒకరు చెప్తేనే వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచకవాది మన లోకల్ బాడీ ఎలక్షన్ అలా చేయడం చూసాం. ఈ 4.5 ఏళ్లలో ఎంత అన్యాయం జరిగిందో, దుర్మార్గ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో చూస్తున్నాం. మనిషిగా బతకనివ్వట్లేదు, చాలా దుర్మార్గాలు. పైగా అతను ఎట్టి పరిస్థితులు రాకూడదు ఆ ప్రజలకి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఛాన్స్ కూడా తీసుకునే ఉద్దేశం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారితో జత కట్టారు, రేపు మోడీ గారు వాళ్ళతో బీజేపీతో కూడా జత కడటానికి వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, కానీ దానికి సిద్ధమే. కేడర్ కూడా అప్పుడు పైకి వద్దు అది ఇది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ షర్ట్లు కూడా ఎత్తాడంటే అలాగేనండి మేము వచ్చేస్తామండి అంటారు. అర్థమైందా? ఎవరి కోసం రేపు ఎలక్షన్ జరగనివ్వరండి. ఒకవేళ చంద్రబాబు గారు నేను ఉండను మీతోటి, నా పార్టీ నేను చూసుకుంటాను, నేను గెలవగలను అన్నాడు అనుకో, టపాల్మని జగన్మోహన్ రెడ్డి దొంగ నా పెన్సిల్ దొబ్బేయడానికి కేసు పెడతాడు. ఏంటి పెన్సిల్? నా పెన్సిల్ అక్కడ పెట్టుకున్నాను అసెంబ్లీలోను, చంద్రబాబు గారు అసెంబ్లీకి రాలేదు కానీ వెళ్తే అలా చేత్తో పట్టుపోయి ఎంత పొడుగు వచ్చింది చేస్తుంది పట్టుపోయి అంటారు. కోర్టులో కూడా అది ఏంటని కూడా చూడకుండా ఇంక్రిమెంట్ చేస్తారు. ఈసారి 3 నెలల పాటు రానివ్వరు బయటికి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకో, నాట్ బిఫోర్ మీ అంటారు. తర్వాత ఇవన్నీ తిరిగి ఒక బెంచ్ మీద వెళ్తాయి. ఎప్పుడు వెళ్ళాల్సిన బెంచ్ మీద కాకుండా, అది వెళ్ళాల్సిన బెంచ్ మీద కాకుండా వాళ్ళు నిర్దేశించిన బెంచ్ మీదకి వెళ్తుంది. ఆవిడేమో తీర్పు రిజర్వ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు?
అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇది బలవంతం పెళ్ళండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ అన్నా పోసేస్తాను, నేను ఇంకొకటి చేసుకుంటే ఆడికన్నా చెప్పేస్తాను వెళ్ళి, లేదా మీ అమ్మ నాన్నలన్నా ఏం చేస్తాను, మీ ఇళ్ళన్నా కూలగొట్టేస్తాను, మీ ఇంటికి అగ్గేడేస్తానని బెదిరిస్తారు. సో బెదిరించి ఇలా కదా. అది జర శ్రీలక్ష్మిని వరంగల్లో యాసిడ్ పోసి ఇవన్నీ జరగలేదు. అవును సార్, అలాగే చేస్తున్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం స్మూత్గా చెప్పారు, ఓకే అలాగదే మనం కలిసి పని చేద్దాం బతిమాతున్నారు. నెక్స్ట్ స్టేజ్ అలా ఉంటుంది. ఇప్పుడు వినేశ్వరం గీను వింటారు వీళ్ళు, ఎవరికోసం వింటారు చూశారు కదా 4.5 ఏళ్ళ నుంచి. ఆ పక్కన భూషోడు కనపడుతున్నాడు, ఆ భూషోడిని చూపించి ఇష్టం ఉన్న లేకపోతే వెళ్ళాలి. 1, 2 వెళ్ళటం వల్ల వీళ్ళకి నష్టం కూడా లేదు. రేపు పొద్దున వాళ్ళతో పని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే వచ్చేస్తారేమో అనుకుంటున్నారు అందరూ. కేంద్రంలో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే జనాలు కూడా ఏమంటారంటే పని అయ్యేదాకా ఒకలా చెప్తారు, పౌరుషంగా మాడతారు. పని అవ్వలేదనుకో ఇంతగా గొడవలు వాళ్ళతో కలిసి వెళ్తే ఇంతకు గొడవ పెట్టుకుంటూ అయిపోద్ది కదా. వాళ్ళతోటి కాసేపు కళ్ళు మూసుకుంటే నోరు మూసుకుంటే అయిపోద్ది కదా పని, ఎందుకు నువ్వు దెబ్బలాడతావు వాళ్ళతోటి అంటారు. వీళ్ళే అన్నారు 2019లో. ఒకటి మాత్రం నిజమండి, ఎన్ని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసింది. ఒక అరాచకవాదికి అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు తోడ్పడ్డారు. దాని నుంచి వాళ్ళు ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారో వాళ్ళు ఈ పార్టీలు అన్ని కలిపి పొత్తులో గట్టా ఉన్న వాళ్ళ పార్టీలు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గాయం చేశారు, ఆ గాయాన్ని మాన్పవలసిన బాధ్యత కూడా వాళ్ళదే. ఆ గాయాన్ని మాన్చడానికి ఏ మందు వాడతారో, ఎలాంటి ఉపశమనం కలిగిస్తారు అనేటువంటి దాన్ని చూడాలంతే. ఇక దీనిలో మార్పులే ఉండవు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.